ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ జనరల్గా మనం చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్లో కానివ్వండి, ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోతుంది. అంటే ఒక స్టూడెంట్కి 50 lakhs ప్యాకేజ్తో జాబ్ వచ్చిందని చెప్పి కానివ్వండి, ఇట్లా క్రోర్స్లో కూడా చెప్తూ ఉంటారు. అలా కాకుండా బయట స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంచెం హై ప్యాకేజ్తో ఐటీలో సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే మంచిది, అండ్ ఆ కెరీర్ పాత్ అనేది ఎలా ఉండాలి? ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఐటి కానీ ఎన్ఐటి కానీ చదువుతున్నప్పుడు అక్కడ వచ్చిన క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఇలా మనకి 20 lakhs 30 lakhs ప్యాకేజ్ అని చూస్తాం ఫ్రెషర్స్కి. ఒకసారి కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 2 ways జాబ్ ఉంటాయి. ఫ్రెషర్గా ట్రై చేయటం ఉంటుంది, లేదంటే ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేయటం ఉంటుంది. ఫ్రెషర్గా ట్రై చేసే వాళ్ళకి హై ప్యాకేజెస్ అనేది రేరు. అంటే వాళ్ళ దగ్గర ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ ఏమైనా ఉంటే కానీ రావు. హై ప్యాకేజెస్ అంటే ఏంటంటే మినిమం 4 అంటే మ్యాక్సిమం 8 9 లేదా 12 ప్యాకేజ్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు డెవలపర్కి వెళ్ళాలని ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకున్నారనుకోండి, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో కూడా పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి ప్యాకేజెస్ వేరుగా ఉంటాయి, జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి ప్యాకేజెస్ వేరుగా స్టార్టింగ్ ఎలా ఉంటాయండి? అంటే యావరేజ్ 7 to 9 లేదా 10 ఉంటాయి. అంటే మినిమం 4 అనుకోవచ్చు మనం. ఫ్రెషర్ కి అయితే 4 lakhs నుంచి 7. అంటే అది కూడా కంపెనీ నామ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు 4 ఇవ్వచ్చు 5 ఇవ్వచ్చు, వాళ్ళ కంపెనీ నామ్స్ మేక్ చేసుకొని. ఒకవేళ మనం స్టార్ట్అప్ లో జాబ్ వచ్చింది అనుకోండి, స్టార్ట్అప్ వాళ్ళు 4 ఇవ్వరు, వాళ్ళు 2.6 ఇవ్వచ్చు, 2.8 ఇవ్వచ్చు, 3.2 ఇవ్వచ్చు. అందుకే మనం అండ్ యావరేజ్గా మనం ఏం చెప్తున్నాం అంటే ఫుల్ స్టాక్ నేర్చుకున్న వాళ్ళకి 7 lakhs ప్యాకేజ్ ఉండొచ్చు యావరేజ్ శాలరీ. అది 7 lakhs అంటే తక్కువ వచ్చు, ఎక్కువ ఉండొచ్చు. 7 to 9 లోపు వస్తుంది మనకి. అది ఏ ఫుల్ స్టాక్ అయినా నేర్చుకోవచ్చు. పైథాన్ ఫుల్ స్టాక్ అయినా, జావా ఫుల్ స్టాక్ అయినా, లేదంటే మెన్ స్టాక్ అంటాం, మార్కెట్లో బాగా పాపులర్ అవుతుంది మెన్ స్టాక్, మీన్ స్టాక్ అని. మెన్ స్టాక్లోనూ రియాక్ట్ వాడుకుంటాం, మీన్ స్టాక్లోనేమో యాంగులర్ చేసి వాడతాం. ఈ రెండింటిలో ఒకే స్కిల్ వాడతాం, బ్యాక్ ఎండ్ అయినా ఫ్రంట్ ఎండ్ అయినా. అదే జావా స్క్రిప్ట్. లేదు మనం పైథాన్ ఫుల్ స్టాక్ వెళ్ళామనుకోండి, అక్కడ ఫ్రంట్ ఎండ్కి జావా స్క్రిప్ట్ వాడుకుంటాం, బ్యాక్ ఎండ్కి మళ్ళీ పైథాన్ వాడాలి. అదే జావా ఫుల్ స్టాక్ అయితే ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్ వాడుకుంటాం, బ్యాక్ ఎండ్ మళ్ళీ జావా నేర్చుకోవాలి. అంటే నాకు కోడింగ్ లాంగ్వేజెస్ 2 రావాలి అప్పుడు. లేదు నాకు కోడింగ్ లాంగ్వేజ్ ఒకటే ఉండాలనుకున్నప్పుడు మెన్ స్టాక్ కానీ మీన్ స్టాక్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెషర్ లెవెల్. లేదు సెకండ్ ఆప్షన్ ఏంటంటే టెస్టింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఈ టెస్టింగ్ సైడ్ కూడా ప్యాకేజెస్ బాగుంటాయి. అందులో ఆటోమేషన్ టెస్టింగ్ కొంచెం ప్యాకేజెస్ బాగుంటాయి, మాన్యువల్ టెస్టింగ్ ప్యాకేజెస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఇది ఫ్రెషర్ లెవెల్లో. అలాగే కొంతమంది నాన్ ఐటీ నుంచి వస్తారు, వాళ్ళు ఐటీకి వెళ్ళాలంటే కోడింగ్ తెలియదు అనుకోండి, నాకు కోడింగ్ అవసరం లేదు, నేను అసలు కోడింగ్ రాయలేను, నాకు కోడింగ్ అంటే భయం, కోడింగ్ లేకుండా జాబ్స్ కావాలంటారు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ యానిమేషన్ నేర్చుకోవచ్చు. యానిమేషన్ కానీ, లేకపోతే గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, లేదంటే డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కూడా ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారంటే మీరు దీన్ని ప్రమోట్ చేసుకోవాలి. ప్రమోట్ చేయాలంటే ఫేస్బుక్ యాడ్స్ అంటాం, ఇన్స్టా యాడ్స్ అంటాం, గూగుల్ యాడ్స్ అంటాం. ఇవన్నీ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ లోనే ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నా మనకి హై పేయింగ్ జాబ్స్ రావచ్చు ఫ్యూచర్లో. డిజిటల్ మార్కెటింగ్ లో కూడా మళ్ళీ విత్ ఏ కాన్సెప్ట్ ఉంటుంది, అది నేర్చుకుంటే హై పేయింగ్ జాబ్స్ వస్తాయి. ఇవన్నీ ఫ్రెషర్స్కి. అలాగే 3 years 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డేటా మీద జాబ్స్ బాగుంటాయి. అంటే డేటాని ప్రాసెస్ చేయటం కానీ, డేటాని స్టోర్ చేయటం కానీ, డేటాని అనాలిసిస్ చేయటం కానీ, డేటాని క్లీన్ చేయటం కానీ, ఇలాంటి జాబ్స్ ఉంటాయి. మనకి డేటా మీద 3 types ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి ఏమో డేటా అనలిటిక్స్ అంటాం, సెకండ్ డేటా సైన్స్ అంటాం, థర్డ్ వన్ వచ్చేసరికి డేటా ఇంజనీరింగ్ అంటాం. ఈ డేటా ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసి వాటి మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఫైనల్గా ఒక డేటాని తీసుకెళ్ళి డేటా వేర్ హౌస్లో స్టోర్ చేస్తారు. ఇక్కడ వాడే కాన్సెప్ట్ ఏంటంటే ETL అనే ఒక కాన్సెప్ట్ వాడతారు, ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా ఫ్రమ్ ద డిఫరెంట్ డేటా సోర్సెస్. అలాగే ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటా మీద కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఆ డేటాని తీసుకెళ్ళి డేటా వేర్ హౌస్లో స్టోర్ చేస్తారు. ఇదంతా ఏంటి అంటే పాస్ట్ అనమాట. అంటే పాస్ట్లో వాళ్ళ దగ్గర ఉన్న డేటా మొత్తం కలెక్ట్ చేయటం, తర్వాత ఏదైతే డేటా వేర్ హౌస్లో డేటా ఉందో దాన్ని అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేసి దానికి ఒక రిపోర్ట్ జనరేట్ చేసి ఎవరైతే ప్రొడక్ట్ ఓనర్ ఉంటారో, లేదంటే ఎవరైతే హైయర్ అథారిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ రిపోర్ట్ జనరేట్ చేయాలి. ఆ రిపోర్ట్ అంతా ఎలా జనరేట్ చేస్తామంటే డేటా అనలిటిక్స్ వాళ్ళు చేస్తారు. ఈ డేటా అనలిటిక్స్లో వెళ్ళాలంటే మళ్ళీ మనకు ఏదో కోడింగ్ లాంగ్వేజ్ కావాలి, అలాగే SQL,
అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఏదో ఒక బిఐ టూల్ యూజ్ చేసుకొని ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తాం, డాష్ బోర్డ్ లైక్ అయితే పై చార్ట్లో కానీ బార్ చార్ట్లో కానీ ఒక గ్రాఫ్ డిజైన్ చేసి అదే హయ్యర్ అథారిటీ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ రిపోర్ట్స్ మొత్తాన్ని అనలైజ్ చేసుకొని ఒకవేళ మనం ఏదైనా బిజినెస్ లాస్లో ఉన్నా లేకపోతే ప్రాఫిట్లో ఉన్నా లేకపోతే ప్రాఫిట్లో ఉన్నా ఇంకొంచెం ప్రాఫిట్ రావడానికి అనాలిసిస్ చేసి ఒక డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ తీసుకొని ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయాలి. అంటే ఫ్యూచర్లో మనం ఇంకొక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తే మనకి మార్కెట్లో ఎలా ఉంటుంది అని దాని ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం కోసం డేటా సైన్స్ అల్గారిథమ్స్ రాసుకుంటారు. ఆ డేటా సైన్స్లో మనకి మిషన్ లెర్నింగ్ అని డీప్ లెర్నింగ్ అని ఉంటాయి. ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళకి ప్యాకేజెస్ బాగుంటాయి. డేటా సైన్స్కి వెళ్ళినా, డేటా అనలిటిక్స్కి వెళ్ళినా, అలాగే డేటా ఇంజనీరింగ్ వాళ్ళకి వెళ్ళినా ప్యాకేజెస్ బాగుంటాయి. మీరు అంటే స్టార్టింగ్ సాలరీస్ ఎలా ఉంటాయండి వీళ్ళకి డేటా అనలిటిక్స్ అయినా, డేటా ఇంజనీరింగ్ అయినా, డేటా సైన్స్ అయినా మినిమం 8 lakhs ఉంటుంది. అంటే వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పెడతారు కాబట్టి మినిమం 8 lakhs ఉంటుంది. అదే ఫ్రెషర్ అయితే 4.55 అలా ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్, అంటే వీళ్ళకి అసలు కోడింగ్ ఏం లేకుండా ఏదైనా జాబ్ చేయాలనుకున్నప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మార్కెట్ డిమాండింగ్ ఉంది. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వెళ్ళాలన్నా మినిమం 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెడితేనే ట్రై చేసుకుంటేనే వస్తాయి. ఫ్రెషర్గా కాల్స్ రావా అంటే వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రిక్వైర్మెంట్ ఉందనుకోండి పొజిషన్స్, అందులో 5-6 ఫ్రెషర్స్కి ఇస్తారు, మిగతా అన్ని ఎక్స్పీరియన్స్ లెవెల్లో తీసుకుంటారు. ఈ క్లౌడ్ మార్కెట్ కూడా చాలా బాగుంది. క్లౌడ్లో కూడా హై ప్యాకేజెస్ ఉన్నాయి. ఒక్కొక్కసారి 12 lakhs యావరేజ్ శాలరీ 12 lakhs ఉంటుంది. ఓకే, ఈ క్లౌడ్లో కూడా మనకి AWS అని ఉంటుంది, ఎజూర్ అని ఉంటుంది, అంటే గూగుల్ GCP అని ఉంటుంది. మనం నేర్చుకున్న టూల్ను బట్టి మళ్ళీ మీరు AWS నేర్చుకుంటే ఒక రకంగా ఉంటాయి ప్యాకేజెస్, ఎజూర్ నేర్చుకుంటే ఒక రకంగా ఉంటాయి ప్యాకేజెస్, అలాగే GCP నేర్చుకుంటే ఇంకొక రకంగా ప్యాకేజెస్ ఉంటాయి. అందులో ప్లస్ మన దగ్గర మళ్ళీ కోడింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అంటే స్క్రిప్ట్ రాయడానికి కొన్ని స్కిల్స్ కావాలి, ఆ స్కిల్స్ అన్నీ ఉండాలి. అలాగే క్లౌడ్లో కొన్ని నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ కూడా కావాలి. ఎవరైతే నెట్వర్కింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో వాళ్ళకి క్లౌడ్ కొంచెం సూటబుల్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ డెవాప్స్ అంటాం. ఇంతకుముందు డెవలపర్ చేసేవాళ్ళు, ఆపరేషన్స్ టీమ్ ఆపరేషన్ జాబ్స్ చేస్తారు. ఇప్పుడు మార్కెట్ అంతా చేంజ్ అయిపోయి ఒక్క పర్సనే 2 చేయాలి, దాన్ని డెవాప్స్ అంటాం. ఇక్కడ ఎజైల్ అని, స్క్రమ్ అని ఇవన్నీ ఉంటాయి. ఇవి నేర్చుకున్నా మనకి హై పేయింగ్ జాబ్స్ వస్తాయి. ఇక్కడ కూడా మినిమం 12 to 14 ఉంటుంది యావరేజ్ శాలరీ. కాకపోతే ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఎక్కువ కాల్స్ ఉంటాయి ఫ్రెషర్స్ కన్నా. తర్వాత సైబర్ సెక్యూరిటీ అంటున్నారు. ఈ సైబర్ సెక్యూరిటీ కూడా ఫ్యూచర్ మార్కెట్ చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ కూడా హై పేయింగ్ జాబ్స్ ఉంటాయి. కాకపోతే ఫ్రెషర్స్కి కొంచెం తక్కువ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ లెవెల్ వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ కూడా బాగుంటుంది. ఫ్రెషర్స్కి నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే డెవలపర్గా వెళ్ళాలి. ఆ డెవలప్ అనేది వాళ్ళ ఇష్టం. కొంచెం కోడింగ్ తక్కువ ఉండాలంటే పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకుంటారు. జాబ్లో మార్కెట్ బాగుండాలనుకున్నప్పుడు జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటారు. లేదు నేను ఒక 2 బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ వద్దు, ఓన్లీ ఒక బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ వాడుకుంటాను ఫ్రంట్ ఎండ్లో బ్యాక్ ఎండ్లో అనుకున్నప్పుడు మెయిన్ స్టాక్ వెళ్ళొచ్చు. లేదు నాకు కోడింగ్ తక్కువ ఉండాలి అనుకున్నప్పుడు టెస్టింగ్ సైడ్ వెళ్తారు. లేదా అసలు నాకు కోడింగ్ అనేది వద్దు, నేనంతా నా అనలిటిక్ స్కిల్ మీద నేను జాబ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు డిజిటల్ మార్కెటింగ్, తర్వాత యానిమేషన్స్ ఇవి నేర్చుకుంటారు. ఓకే, చాలా ఇన్ఫర్మేషన్ అండి. అంటే గుడ్డిగా వచ్చేసామా, చేసేసామా, ఏదో హై ప్యాకేజెస్ తీసుకున్నామా ఇలా కాకుండా హై ప్యాకేజ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే మన కరోనా టైంలో ఆల్రెడీ చూసాం. మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరో 3 years 4 years ఖాళీగా ఉండి వాళ్ళకి జాబ్ వస్తుంది, వాళ్ళకి 12 lakhs ప్యాకేజెస్ వస్తాయి. దాన్ని బట్టి మన ఇంట్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మొన్నటిదాకా ఖాళీగా ఉన్నట్టు వాడికి జాబ్ వచ్చింది 12 lakhs ప్యాకేజీ, కష్టపడ్డాడు చేశాడు, ఇంటి దగ్గర వాళ్ళు ఏంటంటే ప్యాకేజ్ వస్తుందా రావట్లేదా, వాడికి లోపల ఎంత ప్రాసెస్ ఉందో అదేం చూడరు కదా. మన వాళ్ళు ఏంటంటే సరే మా వాళ్ళకి ఆ కోర్స్ నేర్చుకుని జాబ్ వచ్చిందండి, నేను కూడా ఇప్పుడు డెవాప్స్ చేయాలి, వాడు ప్రెషర్. కానీ వాడు వచ్చి నేను డెవాప్స్ నేర్చుకోవాలి, డెవాప్స్ మీద జాబ్ రావాలి, 3 months నాకు జాబ్ రావాలంటాడు. రాదురా బాబు అని చెప్పినా వాళ్ళు వినరు. కొంతమంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు ఇది నేర్చుకుంటే రాదని. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి మనీ కావాలి కాబట్టి సరే జాయిన్ అవ్వని డబ్బులు కట్టించుకుంటారు. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత వాడు ఎన్ని రోజులు వెయిట్ చేయాలంటే 3 years వెయిట్ చేయాలి కాల్స్ రావాలంటే మళ్ళీ. అలా ఉంటుంది. అలా ఐ ప్యాకేజెస్ గురించి కొంత స్టూడెంట్స్ అలా ఆలోచిస్తున్నారు. నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే ఐ ప్యాకేజ్ గురించి ఆలోచించుకోకుండా ఫస్ట్ ముందు మనం స్కిల్ డెవలప్ చేసుకుని ఏదో ఒక విధంగా ఐటీలోకి ఎంటర్ అయితే తర్వాత ఆటోమేటిక్గా ప్యాకేజెస్ అవే వస్తాయి. ముందే మనకు జాబ్ రాకముందే మనం హై ప్యాకేజ్ గురించి ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం జరుగుతుందంటే రీసెంట్ గా మా దగ్గరే జరిగింది. ఒక స్టూడెంట్ కి జాబ్ వచ్చింది, 2.5-3 lakhs ప్యాకేజ్ ఫ్రెషర్ గా. కాకపోతే వాళ్ళు 2 years బాండ్ రాయమన్నారు. బాండ్ రాయకోవటానికి ఇష్టపడక జాబ్ వదిలేసుకున్నాడు. ఇంకా జాబ్ రాలేదు, తర్వాత ఇంకా సర్చింగ్ లోనే ఉన్నాడు. బెస్ట్ సజెషన్ ఏంటంటే బాండ్ అయినా ఏం కాదు. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్మీడియట్ చదువుతున్నాం అనుకోండి, కాలేజ్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, 10th class సర్టిఫికేట్ ఇవ్వాలి.
తర్వాత ఇంటర్మీడియట్ నుంచి మనం బీటెక్కి వెళ్తాం. బీటెక్ వెళ్ళినప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి మన ఇంటర్మీడియట్ 10th క్లాస్ సర్టిఫికేట్లు ఇస్తారు, 4 సంవత్సరాలు వాళ్ళ దగ్గర చదువుకుంటాం. బయటికి వచ్చిన తర్వాత ఒక కంపెనీ వాడు బాండ్ రాయమన్నప్పుడు చాలా మంది భయపడుతున్నారు. అంటే పేరెంట్స్ కూడా అదే, ఒకవేళ మా అబ్బాయికి నెక్స్ట్ ఇయర్ 6 lakhs 8 lakhs ప్యాకేజ్ వచ్చిద్దేమో, అప్పుడు మళ్ళీ 2 years వెయిట్ చేయాలి కదా అని అడుగుతున్నారు. కానీ బెస్ట్ సజెషన్ ఏంటంటే ముందు ప్యాకేజ్ ఎంత వచ్చినా ఐటీలోకి ఎంటర్ అవటమే కష్టం. ఒకసారి ఐటీలోకి మనం ఎంటర్ అయిన తర్వాత స్కిల్ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేసుకొని మనమే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి షిఫ్ట్ అవ్వచ్చు. అప్పుడు ప్యాకేజ్ కూడా పెరుగుతాయి. ఇనిషియల్ గానే మనకి ఇంత ప్యాకేజ్ రావాలి, ఎంత ప్యాకేజ్ రావాలి అనేది మార్కెట్ అనేది చెప్పలేము. ఈ రోజు ఉండొచ్చు, రేపు బావచ్చు. ప్లస్ మనం ఈ కోర్స్ నేర్చుకున్నాం, దానికి మార్కెట్ ఎప్పటి వరకు ఉంటుందో కూడా తెలియదు. ఉన్నప్పుడు మనకి జాబ్ వచ్చినప్పుడు మనం ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. అవును, నిజంగా అండి, చాలా మంచి ఇన్ఫర్మేటివ్గా చెప్పారు. అంటే చాలామంది చేస్తున్న తప్పులు ఖచ్చితంగా మీరు ఏదంటే కంపారిజన్స్ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ వచ్చింది కాబట్టి మనకు కూడా ఎక్కువ రావాలని ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పని. చాలా అండి, చాలా థ్యాంక్ యూ.